మీకందరికీ వందనాలు సమర్పించుకుంటున్నాను. ఈ సమయంలో యేసుక్రీస్తుకు ఆరాధన అనేటువంటి ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. నేడు జరుగుతున్నటువంటి తర్జన భర్జనల్లో యేసు ప్రభు దేవుడే కాదు అని చాలామంది నేడు యూదుల కల్పనా కథలను బట్టి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు దేవుడే కానీ ఆరాధనకు పాత్రుడు కాడు అని చెప్పేటువంటి బోధకులు అనేక మంది బయలుదేరారు. యేసుక్రీస్తు దేవుడు కానీ మాకు దేవుడు కాదు కాబట్టి మేము ఆరాధించము అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సరే అవిశ్వాసుల లెక్కలో చేర్చబడతారు. అవిశ్వాసులు లేదా అవిధేయుల లెక్కలో చేర్చబడతారు. వాక్యం ఎంతవరకు మాట్లాడిందో ఆ చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆలోచన చేయకపోవడం, వాక్యాన్ని ఆజ్ఞలుగా గుర్తించకపోవడం, ఉన్నటువంటి వాక్యాన్ని తమదైన శైలిలో తమ లోకానుసారమైన ఆలోచనలతో వాక్యాన్నే ప్రశ్నించడం ద్వారా తమ వంతైనటువంటి అవిశ్వాసముతో వాక్యం ఇలానే ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పాత నిబంధన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించకూడదు అని చెప్పి నిర్ధారణ చేసేటువంటి బోధలు నేడు అనేకములు ఉన్నాయి. అనేక మంది పాత నిబంధనను బేస్ చేసుకొని ఆరాధనలు జరిగిస్తూ ఉన్నారు. అనేక మంది అనడం కంటే కూడా సరే ఒక మనం తప్పించి ఈ ప్రపంచం మొత్తంలో పాత నిబంధననే బేస్ చేసుకొని ఆరాధించేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తుకు ఆరాధన అనేటువంటి ఈ సబ్జెక్ట్ ఎంత కీలకమైనదో మీరు వాక్యాన్ని చదవడం ద్వారానే ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి వినవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఇందులో జాగ్రత్త పడవలసిందిగా కూడా మనవి చేస్తూ ఉన్నాను. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివినప్పుడు, సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాటల వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెనని బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. మనం ఎవరి యొద్ద కూడుకుంటున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద కూడుకుంటున్నాం. చాలామంది ఈ మాటను ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారని అంటే, ఎలా తప్పుగా బోధించారు అని అంటే, తమ యొక్క బూటకపు మాటల చేత, అబద్ధాల చేత దీన్ని ఎలా వంచి బోధించారు అని అంటే, వక్రీకరించి తెలియజేశారని అంటే, ప్రభుతో ప్రభు అంట మనతో పాటు కూడుకొని తండ్రి అయిన దేవుని ఆరాధిస్తాడంట యేసు ప్రభు అన్నట్లుగా చాలామంది బోధలు చేశారు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. మనం ప్రభు యొద్ద కూడుకుంటాం కానీ ప్రభుతో కలిసి కూడుకొని ఆరాధన చేయం. మేము ప్రభుతో కలిసి కూడుకొని ఆరాధన చేస్తామండి అనేటువంటి మాటలు చాలామంది బోధిస్తూనే ఉంటారు. ఇంక ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సరే తమ యొక్క నైపుణ్య జ్ఞానాన్ని బట్టి బోధించిన వాళ్ళే తప్పించి దానికి ఎటువంటి వాక్యపరమైనటువంటి ఆధారాలు కానీ రుజువులు కానీ లేవు. ప్రభువుతో కలిసి ఆరాధన చేయడం అనేటువంటి మాట ఎక్కడైనా ఉందా అండి బైబిల్ మొత్తంలో? ఆన్లైన్లో వినేవాళ్ళైనా చెప్పండి సార్ దయచేసి. ప్రభువుతో కలిసి ఆరాధన జరిగించేటువంటి ఒక కార్యక్రమాన్ని క్రొత్త నిబంధన ఎక్కడైనా స్థాపించిందా? లేదన్న. అది ఏ ప్రాంతం ఎక్కడా కూడా సరే ఏ చిన్న వచనం కూడా సరే మాట్లాడదు. అలాంటి పత్రికలు వాళ్ళు రాయలేదు. అంతేనా అక్కడ చెప్పింది? మేము అలా చెప్పలేదండి అని అంటున్నారు. ప్రభు దినమే వచ్చి ఉన్నట్లుగా, ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా మేము చెప్పట్లేదు, అలాంటి మాటలు మేము చెప్పట్లేదు. కానీ కూడుకునేటువంటి ఒక దాన్ని బట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కార్యాలు చేయండి. చంచల మనస్కులు కాకండి. చంచల మనస్కులు అంటే అర్థం ఏంటి? ఎవడు ఏ బోధ చేసినా వినేసి మారిపోకండి. చంచల మనస్కులు అని అంటే ఎవరు ఏ బోధ చేసినా వినేసి మారిపోయేటువంటి ఒక మనసుని ఏమంటారంటే
చంచల మనస్కులు అని అంటారు, స్థిరత్వం లేనటువంటి వాళ్ళు. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనటను బట్టి, కాబట్టి ఎందుకు ఆయన ఎందుకు కూడుకుంటున్నాం మనం? ఎందుకు కూడుకుంటున్నాం అని అంటే మనం ఆలోచన చేద్దాం. ఆయన యొద్ద కూడుకుంటున్నాం కానీ ఆయనతో కలిసి ఆరాధన చేయం. కాబట్టి పదజాలాల యొక్క అసలు తెలుగు చదివినటువంటి ఎవరైనా కూడా సరే ఈ పదాలకు అర్థాలు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఆయనతో కలిసి ఆరాధించం కానీ ఆయన యొద్ద కూడుకుంటాం. కూడుకోవడం ఎందుకు కూడుకుంటాము? సంఘంలో మొదటి శతాబ్ద సంఘంలో ఆనాడు కూడుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎందుకు కూడుకున్నారు వాళ్ళు అని ఆ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది, చూద్దాము. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగేరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఎక్కడున్నారంట? అంతియొకయలోనున్న సంఘములో. వారు ప్రభువును సేవించుచు. ఏంటంటే వారు కూడుకున్నది ఎందుకంట? ప్రభువుతో కలిసి సేవించటానికా? ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అని తెలియజేస్తున్నారు. కాబట్టి మొదటి శతాబ్ద సంఘంలో ఎవరిని సేవించే ఒక కార్యక్రమం జరిగేది? ప్రభువును సేవించడం. చాలామంది ఏమంటారంటే తిరిగి సేవించడము ఆరాధించడం వేరు అని అంటారనమాట అండి. సేవించడం వేరు, ఆరాధించడం వేరు అనేటువంటి పదజాలాలు వల్లిస్తూ ఉంటారు. అది కూడా సరే, తప్పే. ఎవరైతే వాస్తవమైన సంగతి ఏంటిదంటే సేవించడం అనేటువంటిది 2 రకాల మాటలతో మనం అర్థం చేసుకోవాలి. ఆరాధన లేకుండా సేవ లేదు, గుర్తుపెట్టుకోండి. ఆరాధన లేకుండా, అసలు సేవ లేకుండా ఆరాధన ఏమైనా చేయగలమా? చేస్తామానండి? సేవించడం అని అంటే అర్థం ఏంటి? యాజకత్వం ద్వారా మహిమపరిచే ఒక కార్యక్రమం, యాజకత్వం ద్వారా మహిమపరిచే ఒక కార్యక్రమాన్ని ఆరాధన అని అంటారు. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తే ఏం చేస్తారండి? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాము? సేవిస్తాం. పాటలు పాడేటప్పుడు ఏం చేస్తాము? సేవిస్తాం. సేవకులు అనేటువంటి ఒక మాట ఉంది. సేవకులైనటువంటి వాళ్ళు చాలామంది అది ఆ మినిస్టర్ రిలేటెడ్ థింగ్స్ వేరనమాట. ఇప్పుడు ఆరాధన జరిగించేటట్లుగా చేసి ఒక వ్యక్తిని ఏమంటారంటే సేవకుడు అంటారు. ఇప్పుడు నేను ఉదాహరణకు నన్ను అనుకోండి, నేను ఆరాధన మనం అందరం కలిసి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నన్ను ఏమంటారు? సేవకుడు అంటారు. అంటే నేను ఒక్కడనే సేవకుడినా? కాదు, మనం అందరం ఆరాధన చేస్తే అది సేవకులైనటువంటి వాళ్ళమే అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అక్కడ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని సేవించినట్లుగా మనం చూపిస్తుందా లేదా అండి? ప్రతి ఒక్కరిని. కాబట్టి ఒకరే మినిస్టర్ అయిపోతారండి? నాట్ వన్ సింగిల్ పర్సన్. మీకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినప్పుడు ఒకసారి ఎవరైనా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. యాజకత్వం చేయకుండా సేవ అనేది జరగదు, గుర్తుపెట్టుకోండి. చదవండి బ్రదరు. కాబట్టి యాజకుడు ఏం చేస్తాడు? యాజకుడు ఏం చేస్తాడండి? సేవ చేస్తాడు. కాబట్టి యాజకుడిని, అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. ఉపమానముగా ఉన్నది. అర్థమును బట్టి ఆరాధకునికి అని అన్నాడండి. మీరు మొదటి వచనం నుండి చదివితే ఎవరు ఆరాధకుడు అని అంటే యాజకుడిని ఆరాధకుడు అని అనడం మనం గమనిస్తున్నాం. మీరు మొదటి వచనం నుండి కావాలంటే చదువుకోండి. యాజకుడిని ఏమంటున్నాడు అక్కడ 19వ వచనంలోనే అంటే ఆరాధికుడు అని అంటాడండి. మీరు చదవగలుగుతున్నారా?
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే యాజకుల యొక్క పనితీరును మాట్లాడడం, పాత నిబంధన యాజకుల యొక్క పనితీరును మాట్లాడుకుంటూ క్రొత్త నిబంధన యొక్క యాజకత్వ సంగతిని మాట్లాడడం మనం గమనిస్తాం. కాబట్టి యాజకుడిని ఏమని కూడా పిలిచాడు అక్కడ? ఆరాధికుడు అని అన్నాడు. కాబట్టి ఆరాధన అనేటువంటిది, సేవ లేకుండా ఆరాధన జరుగుతుందా? సేవికుడు అన్న, యాజకుడు అన్న, ఆరాధికుడు అన్న ఒకటే బిబ్లికల్ నానార్థాలు. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంగతిని మీరు ఆలోచన చేయండి. అయితే ఒక సంగతి ఏంటిదనంటే, సేవించడం అనేటువంటిది ప్రతినిత్యం చేయొచ్చు. సేవించడం అనేటువంటిది ప్రతినిత్యం చేయొచ్చు. అంత మాత్రాన సేవ లేకుండా ఆరాధన అనేది జరగనే జరగదు. సేవ లేకుండా ఆరాధన జరగదు. కాబట్టి సేవ అనేది నిత్యమైనటువంటి మాట, నిత్య జీవితంలో జరిగించేటువంటి ఒక మాట అయినా కూడా సరే, సేవ లేకుండా ఆరాధన అనేటువంటిది జరగనే జరగదు. అది కుదరనేటువంటి ఒక పని. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మొదటి శతాబ్ద సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు సేవించే ఒక కార్యక్రమాన్ని చేశారు. అది ఎవరిని సేవించడానికి కూడుకున్నారు? ప్రభువును అని పెద్ద అక్షరంలో ఉందా, చిన్న అక్షరంలో ఉందా? చిన్న అక్షరంలోనే ఉంది. కాబట్టి ప్రభు అని అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట? అది యేసు ప్రభువును ఉద్దేశించినటువంటి మాట. కాబట్టి యేసు ప్రభు ఆరాధనకు పాత్రుడా? పాత్రుడే. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియదు. కాబట్టి పౌలు గారు యూదులు కుట్ర పన్నట. ఎందుకంటే యేసు ప్రభువుని సేవించడానికి, ఆరాధించడానికి వీలు లేదన్నట్లుగా యూదుల ఆలోచన. చేయకూడదు. ఎవరిని? కేవలం తండ్రి అయిన దేవుని మాత్రమే ఆరాధన చేయాలన్నది వాళ్ళ వాదన. యూదుల యొక్క ఆలోచన ఏంటిదనంటే, యేసు ప్రభువుని కూడా ఎందుకు చంపేశారని అంటే, తను సమానునిగా చేసుకున్నందుకు, యేసు ప్రభు యేసు తండ్రి అయిన దేవునితో సమానునిగా చేసుకున్నందుకు వాళ్ళు చంపేశారు. అదేనా మనం చదివింది అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో కూడా చదవబోతాం నెక్స్ట్ వారంలో. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానని అంటే, యూదుల కుట్ర, అదే యూదుల కుట్రలే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయండి. సర్వప్రపంచం అల్లుకుపోయినటువంటి యూదుల కుట్రలే ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో. కాబట్టి పౌలు గారు ఎవరిని సేవించుచు ఉన్నారన్నటువంటి మాటను అక్కడ పలకడం గమనిస్తున్నాం. ప్రభువును సేవించుచు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఒట్టి ప్రభువునే సేవించాడా? కాదు. పౌలు గారు అపోస్తల కార్యములు 27-23 మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 27-23 మనం ఆలోచన చేస్తే, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము అని తెలియజేశాడంట. కాబట్టి తండ్రిని దేవుని ఏం చేస్తున్నాడు? సేవించుచున్నాడని అంటున్నాడు. అంటే ఆరాధన వేరు, సేవ వేరు అని అంటే, సేవించడానికి ఇంకొక కార్యక్రమం ఏమైనా కొత్తగా చేయాలనండి? దైనందిన జీవితంలో జరిగించే కార్యక్రమాన్ని సేవ అని అన్నప్పటికీ కూడా సరే, అది తండ్రి అయిన దేవునికి చెల్లుబడి అవుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తుకును చెల్లుబడి అవుతుంది. కాబట్టి ఒక ఏకపక్ష ధోరణిలో బైబిల్ని చదవడం అనేటువంటి ఒక దౌర్భాగ్యపు తప్పుడు ఆలోచనలను దూరం చేసుకోవాలి. మిమ్మల్ని అందరినీ నేను హెచ్చరిస్తున్న సంగతి ఏంటిదనంటే, దయచేసి కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రమే సేవకు లేదా ఆరాధనకు లేదా యాజకత్వానికి పాత్రుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన తండ్రి అయిన దేవునికి ఎటువంటి ఆరాధన మనం అర్పించబద్దులమై ఉన్నామో అంతే ఆరాధనను ప్రభువైన యేసుక్రీస్తుకును సమర్పించబద్దులమై ఉండాలి. ఈ విషయం మనకు తేటగా అర్థం కావాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం చదివినప్పుడు, స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి
ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. 4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును అని తెలియజేశాడు. గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు సింహాసనం ఒకటి ఉంటే దాని ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? ఒకటే సింహాసనంలో కూర్చుని ఉన్నారు. తండ్రిని దేవుడు ఏ సింహాసనంలో కూర్చుంటున్నారో ఆ సింహాసనంలోనే ఎవరు కూడా కూర్చుంటున్నారండి? యేసు ప్రభువును కూర్చుంటున్నారు. అలా కూర్చుంటున్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి మనుషులు సేవించారంట. ఆయనను సేవించారనంటే ఆ సేవ ఒకరికే చెల్లుబడి అవుతుందా? కాదండి. కాబట్టి దయచేసి ఆయన ఎదురుగా ఉన్నప్పుడు, ఆయన యొద్ద ఉన్నప్పుడు ఆరాధించేటువంటి ఒక కార్యక్రమం అయితేనేమి, లేదా సేవించే ఒక కార్యక్రమం అయితేనేమి జరిగించవలసినటువంటి సంగతి ఇరువురికి చెల్లించాలి తప్పించి యేసు ప్రభు ఆరాధనకు పాత్రుడు కాడు అని చెప్పేటువంటి ఒక మాట అత్యంత దౌర్భాగ్యపు మాట అండి. చాలా అపవాది యొక్క సాతాన్ యొక్క మాటలు అవి. అపవాది యొక్క కుయుక్తితో కూడినటువంటి తప్పుడు ఆలోచనలతో కూడినటువంటి చెడు బుద్ధితో మాట్లాడేటువంటి మాటలు. వాక్య భాగం నేడు చదివినట్లుగా మనం ఇప్పటివరకు ఏం ఆలోచన చేసామని అంటే, మనం కూడుకుంటున్నాం. ఎక్కడ కూడుకుంటున్నాం అని అంటే క్రీస్తుతో కలిసి కూడుకోవట్లేదు. ఎవరి యొద్ద కూడుకుంటున్నాము? ప్రభు యొద్ద కూడుకుంటూ ఉన్నాం. రెండో, మనం సేవించడానికి కూడుకొని ఉన్నాం. వట్టి తండ్రి అయిన దేవుణ్ణే సేవించడం కాదు, కానీ మొదటి శతాబ్ద సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తుని సేవించింది. సేవించడానికే కూడుకున్నారు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా తండ్రి అయిన దేవుణ్ణి సేవించడానికి కూడుకున్నారు. కాబట్టి మనమందరం కూడా సేవించేటువంటి ఒక విషయంలో సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. నంబర్ 3, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12 నుండి 14 వచనాలను మనం చదివితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. గొర్రెపిల్ల అంటే ఎవరండి? ఏ గొర్రెపిల్ల అది? యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల ఏమేం పొందుకోవాలి చెప్పండి? శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వాళ్ళ లెక్క ఎంతమంది అంట? వాళ్ళ లెక్క ఎంతమంది అండి? పై వచనంలో కోట్ల కొలది ఉండెను అని అన్నాడు. కోట్లంటే ఎన్ని కోట్లో నాకే తెలియదు. ఎన్ని మంది కోట్ల మంది ఆ దేవదూతలు అనబడినటువంటి వాళ్ళు ఆయన్ను ఇంతగా పొగుడుతున్నారో. ఎవరిని? గొర్రెపిల్లను. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. కోట్ల మంది దేవదూతలు నిలబడి ఏం చేస్తున్నారంటే, గొర్రెపిల్ల ఉంటే గొర్రెపిల్లను చూసి ఆ పరలోకంలో కోట్ల మంది దేవదూతలు చూసి పరలోకంలో, వధింపబడినటువంటి గొర్రెపిల్ల, నీకు శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము నువ్వు పొందనర్హుడివయ్యా అని కోట్ల మంది దేవదూతలు పలుకుతూ ఉన్నారంట అండి. అన్ని కోట్ల మంది పలుకుతూ ఉంటే ఆయన ఎంతగా ఘనపరచబడుతున్నాడో తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు విట్నెస్ చేస్తూనే ఉన్నారు అక్కడ. అర్థమవుతుంది నేను చెప్తున్న సంగతి ఇక్కడ 13వ వచనంలో. అంతటా పరలోకమందును, ఇక్కడ ఇది అండర్లైన్ చేయాలి, పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను
ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుంది. ఏంటండి ఇది? ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు? పరలోకంలో ఉన్నవాళ్ళు, భూలోకంలో ఉన్నవాళ్ళు, భూమి క్రింద ఉన్నవాళ్ళు, సముద్రంలోనున్న ప్రతి సృష్టము అని అంటున్నాడు. వాటిలోనున్న సర్వము అని అంటున్నాడు. సింహాసనాసీనుడై ఉన్నవాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. ఏం పొందాలంట వాళ్ళు? స్తోత్రం పొందనర్హులు. వారిరువురు స్తోత్రం పొందనర్హులు. లేదు, భూమి మీద ఉన్న వాళ్ళకి మాత్రమే ఏ మాయరోగం వచ్చిందో నాకైతే తెలియట్లేదు. కానీ యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాడని చెప్పడానికి కంకణం కట్టుకొని బోధించే బోధకులు ఎంతటి అపవాదికులుగా ఉంటారో. పరలోకంలో దేవదూతలు అయితే రాత్రింబగళ్ళు అది కోట్ల మంది అంటండి. ఎన్ని కోట్ల మందో నాకైతే తెలీదు, లెక్క రాయబడలేదు గ్రంథంలో. అన్ని కోట్ల మంది ప్రభువైన క్రీస్తు యేసును పొగుడుతూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మాట్లాడుతూ ఉండగా 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. కాబట్టి నమస్కారం చేసిరని అంటే మీరు ఇంగ్లీష్లో చూస్తే వర్షిప్డ్ అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఆరాధన జరిగించేటప్పుడు ఏమేమంతా జరగాలి? ఆరాధన చేసేటప్పుడు ఈ తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు యేసుకి ఏం జరగాలి చెప్పండి చూద్దాము. స్తోత్రము కలిగేటట్లుగా కార్యాలు జరగాలి, ఘనత కలిగేటట్లుగా కార్యాలు జరగాలి, మహిమ కలిగేటట్లుగా కార్యాలు జరగాలి. ఎవరెవరికి? దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మాయ రోగం ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది దరిద్రులకి? ఇంత దారుణంగా బ్రతికినటువంటి ఇంత డబ్బు కోసం ఎందుకు మనుషులు ఇలాగ మారిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో నేను హెచ్చరిస్తున్న సంగతి ఏంటిదనంటే, ఆరాధనలో తండ్రైన దేవుడు ఎటువంటి పాత్ర వహిస్తారో ప్రభువైన క్రీస్తు యేసు అంతే పాత్రను వహిస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు. నేనేమి ఆ కథలు చెప్పి మిమ్మల్ని మాయ మాటలు చెప్పి మోసం చేసే వ్యక్తిని నేను కాను. భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. నమస్కారం అన్న చోట వర్షిప్ అనేటువంటి మాట కనబడుతుంది, చూసుకోండి. మీరు ఏ ఇంగ్లీష్ బైబిల్ అనే వర్షన్ అన్నీ చూసుకోవచ్చు. ఎవరందరూ ఆయన తిరిగి మరలాకి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోతే మరలా రప్పించినప్పుడు అంటే అర్థం ఏంటండి? ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన్ని ఘన స్వాగతం పలుకుతూ దేవుని యొక్క దూతలందరూ కూడా యేసు ప్రభుకి ఏం చేస్తున్నారంట? నమస్కారము అని అంటే ఆరాధన చేశారంట. సాగిలపడి జరిగించాలి ఆ కార్యక్రమాన్ని. ఆరాధన అనేటువంటి విషయంలో మన యొక్క పోస్చర్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఉండేవాళ్ళు మనం చాలామంది మోకాళ్ళు ఉంటాం. సాగిలపడి అనేటువంటి అంటే ఆరాధనలో మనం ఎటువంటి ఒక ప్రవర్తనను కలిగి ఉండాలనో గ్రంథం తేటగా మాట్లాడేసింది. ఇది యథేచ్ఛగా ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా జరిగించే ఒక కార్యక్రమం కాదు ఆరాధన. కోటాను కోట్ల దేవదూతలే ఇంతకుముందు మరొకసారి 14వ వచనం ప్రకటన గ్రంథం 5:14లో ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. సాగిలపడతామా? మనకు అలాంటి ఒక విధేయత చూపించగలిగేటువంటి మనస్తత్వం ఉందా? సాగిలపడడం అని అంటే అంతగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట, ప్రభువైన క్రీస్తు యేసు ఎదుట, ఎందుకు యేసుక్రీస్తుకే వ్యతిరేకంగా బోధించే బోధలు జరుగుతున్నాయి నేడు. అలాంటి వాడు విధేయత చూపించగలిగిన వాడిగా అంత సాగిలపడేటట్లుగా ఉండగలడా అండి ఎవడైనా భూమి మీద? ఆయనకే వ్యతిరేకంగా బోధించినటువంటి వాడు. అలాంటి కార్యక్రమాలు జరగలేవు కూడా సరే. ఎందుకన్నానంటే అపవాది యొక్క ఊరిలో ఉచ్చులో పడినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు.
కాబట్టి అటు ఆ పరలోకంలో జరగవలసిన కార్యాలు జరుగుతూనే ఉన్నాయి యేసు ప్రభువుకి. కానీ భూలోకంలో మాత్రం ఎందుకో తెలియదు, కానీ ఆ యూదుల కల్పనలు, యూదుల కుట్రల వలన ఇప్పుడు కూడా సరే అది ఇండియాకి ప్రాకిపోవడం వలన ప్రభు అయిన క్రీస్తు యేసు ఎంతో తృణీకరింపబడిన వారిగా ఇంకనూ ఉంటూ ఉన్నారండి. కాబట్టి జాగ్రత్త. ఆయన ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఆరాధనకు పాత్రుడు? భూలోకములో, పరలోకములో, భూమి క్రింద, సముద్రములోను, సర్వమును, సర్వ సృష్టియు కూడా సరే ప్రభు అయిన క్రీస్తు యేసును, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక పరిస్థితి కలిగి ఉండాలి. కానీ భూలోకంలో ఉండేవాళ్ళు మాత్రమే ఆయనకి నమస్కారం చేయరు. సాగిలపడి నమస్కరించే ఒక కార్యక్రమం, ఆయన ఆరాధించి సేవించే ఒక కార్యక్రమం జరగట్లేదు. మనమైతే ఈ విషయం పట్ల చిత్తశుద్ధితో కార్యక్రమాలు జరిగించాలి. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలైనా సరే, మీ పెద్దలైనా సరే, ఇంకెవరైనా కూడా సరే ఆరాధనకి ఆయన కూర్చుంటున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మన యొక్క మనస్తత్వాన్ని సహితం దేవుని అందే కాన్సన్ట్రేట్ చేసి, మనం ఎంతగా తగ్గించుకుంటే అంత తగ్గించుకొని, ఎంతగా విధేయత చూపించగలిగి ఈ కార్యక్రమం జరిగిస్తే అంతగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతారు, ఆరాధించబడతారు, స్తోత్రించబడతారు. కాబట్టి సర్వలోక సృష్టి ఆరాధించబడు క్రీస్తు. సర్వలోక సృష్టి, సర్వలోకం అని అంటే పరలోకమైతేనేమి, భూలోకమైతేనేమి, సముద్రంలోనైతేనేమి, సముద్రం క్రింద, భూమి క్రింద ఉన్నటువంటి లోకమైతేనేమి, అన్ని సృష్టి ఆరాధించేటువంటి విధానంలో క్రీస్తు ఉన్నారా? ఎస్, ఆయన క్రీస్తు అలా ఆజ్ఞాపించబడ్డారు. కాకపోతే అలాంటి ఒక ఆజ్ఞగా స్వీకరించడానికి నీకు మనసుందా? జాగ్రత్త, ఆలోచన చేయి. పాత నిబంధనలు తీసుకొచ్చి ముడివేయకు ఇక్కడ. కాబట్టి నంబర్ 1, ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద మనం ఆరాధన చేస్తాం. ఆయన ఎదురుగా, ఆయన్ను ఎదురు పెట్టుకొని ఆరాధన చేస్తాం. ఆయన సముఖంలో ఆరాధన చేస్తాం. నంబర్ 2, సంఘము అలాగా ఆయన ఆరాధించింది. మొదటి శతాబ్ద సంఘం ఆయన్ను, తండ్రిని ఆరాధించింది. నంబర్ 3, సంఘమే కాదు కదా, సర్వలోకంలో ఉన్నటువంటి సమస్త సృష్టి కూడా సరే ఆయనను ఆరాధించింది. ఆరాధించాలి అనేది ఆజ్ఞ. 4వ సంగతి ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం మనం చదివినప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 9:5 మనం చదివితే, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి 2 రోజులకి స్తోత్రార్హుడా? ఎన్ని రోజులకండి? నిరంతరం. కాబట్టి కాలానికి అతీతమైనటువంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు. స్తోత్రార్హుడు అని అంటే ఆరాధనకు పాత్రుడు అని అర్థం. స్తుతికి పాత్రుడు. స్తుతించకుండా ఆరాధన జరుగుతుందా అండి? ఏంటంటే పాట మనం చాలామంది ఇప్పుడు చాలామంది ఒక సంగతి చెబుతూ ఉంటారు. ఎట్లా అంటే, ఆరాధనలో ఏ ఒక్క పాటలో మిస్ అయిపోయినా ఆరాధన చేయలేదు, కంప్లీట్ కాలేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆరాధనలో ఏ ఒక్క పార్టు, నేను పాటలు పాడలేదు అనుకోండి, నువ్వు ఆరాధన చేయలేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేనా? మరి యేసుక్రీస్తుని ఆరాధనలో స్తుతిస్తామా లేదా అండి? యేసుక్రీస్తుని ఆరాధనలో స్తుతిస్తాం. మరి ఆరాధన మాత్రం ఎలా పాత్రుడు కాకుండా పోతాడు? ఆరాధనలో ఇదంతా ఎంత గజిబిజిగా మనుషులు తమ యొక్క ఆలోచన ప్రకారం లేఖనాలను అంతగా మలిచేశారో, ఇప్పుడు దాన్ని తిరిగి స్ట్రైట్ దారిలోకి తీసుకురావడానికి అనేక కష్టాలు పడాల్సిన అవసరం వస్తూ ఉందండి. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడాన్ని, ఎస్, ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడు. ఆమేన్ అని అన్నాడు. ఆమేన్ అంటే ఏంటిదంట? అలాగనే జరుగును గాక. నిరంతర స్తోత్రం. ఎవడు చెల్లిస్తున్నాడు నిరంతర స్తోత్రార్హుడు? కథలు చెప్పేవాడు తప్పించి,
కాబట్టి నిరంతరం స్తోత్రం చెల్లించడం అంటే అర్థం ఏంటిది చెప్పండి చూద్దాము. ఎల్లప్పుడూ అని అంటే చాలామంది దీనికి ఈ వచనం యొక్క ఆ సంగతిని ఆలోచన చేయలేకపోతున్నారు. ఆయన సర్వాధికారి అని దేవుడే ఒప్పుకుంటాను, కానీ ఆరాధనకు పాత్రుడు కాదు. ఈ వచనం మరి ఏం చెప్తుంది? నిరంతర స్తోత్రార్హుడు అని పక్కనే చెప్పేశాడుగా. ఆయన సర్వాధికారి అని దేవుడని ఒప్పుకుంటారు, కానీ స్తోత్రార్హుడు అని అంటే ఆయనకు ఆరాధన చేయాలి. కాబట్టి ఒప్పుకుంటా ఈ మాటను ఈ వచనాన్ని కంప్లీట్గా చదివి ఆయన బోధించి మాట్లాడుండరు. దేవదాన్న గారు మాట్లాడలేదు, నాకు తెలిసినంత వరకు మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడారు అని చెప్పున్నా కూడా సరే, ఈ వచనానికి సంపూర్ణమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చి ఉండడు. కాబట్టి జాగ్రత్త. ఆయనే కాదు, ఆయన బేస్ చేసుకొని విన్నటువంటి వాళ్ళు చాలామంది క్రీస్తు సంఘస్థులు ఉన్నారండి. అందుకని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడయ్యుండి ఎప్పుడు పుట్టక మునిపే ఉండి అని అన్నాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని అన్నాడు. పుట్టక మునిపే ఆయన ఏమైన దేవుడు? సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరం స్తోత్రార్హుడు. అంటే అప్పటి నుండే ఎప్పటి వరకు స్తోత్రార్హుడు? నిరంతరం. ఒక రోజు 2 రోజులని కాదు. ఈ లోకంలో ఉండేవాళ్ళే కాదు, ఆ లోకంలో ఉండేవాళ్ళే కాదు, సర్వలోకంలో ఉన్నవాళ్ళు ఆయన స్తోత్రార్హుడిగా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన కాలాన్ని బట్టి ఆరాధన చేయగలిగినటువంటి వాడా అంటే కాదండి. అందుకనే ఆయన పుట్టుకను కూడా మీరు ఆలోచన చేసుకోండి. మత్తయి సువార్త వాటిల్లో ఆయన పూజింపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని కూడా గ్రంథం మాట్లాడేసింది. నేను ఆ విషయాన్ని మాట్లాడట్లేదు. కాబట్టి జాగ్రత్త. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, చూపించకపోతే చెప్తాను. ఇప్పుడు భాస్కర్ గారు మ్యూట్లో పెట్టండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడ్డారంట అండి. మనలాగా చక్కగా కూర్చోలేదు, నిలవబడి. అది ఎంత గౌరవమో దేవుడు అని అంటే, ప్రభు అని అంటే. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. రక్షించబడిన వాళ్ళ యొక్క గుంపు ఎంతమందో తెలియట్లేదంట అండి. అక్కడ లెక్కింపజాలని అని అంటున్నాడు. అర్థమవుతుందా? లెక్కింపజాలన్నటువంటి జనసమూహం గొర్రెపిల్ల ఎదుటను, సింహాసనము ఎదుటను. సింహాసనంలో ఎవరున్నారు? తండ్రిని దేవుడు ఉన్నారని చెప్తారు, కానీ ఇద్దరు ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై ఏం చెల్లించాలి? కాబట్టి నువ్వు రక్షించబడ్డావా? నువ్వేం చేయాలి? స్తోత్రం చెల్లించాలి, ఆరాధించాలి, స్తోత్రం చెల్లించాలి. రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సరే, రక్షణ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి గట్టిగా అరిచి, పాటలు పాడేటప్పుడు కూడా మనకు గొంతు రాదు చాలామందికి. స్తుతించడం ఎప్పుడు స్తుతిస్తాం మనం? పాటలు చాలామందికి మనం చేయట్లేదు. మనం నిజంగా ఆరాధన చేసేటప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనం నిజంగా ఇటువంటి ఒక పరిస్థితి నిలబడి అని అన్నాడు. మనం నిలబడాల్సిన అవసరం లేదని నేను అనట్లేదు. ఉన్నటువంటి పొజిషన్లోనైనా మనం నిజంగా మన యొక్క మనస్సును తండ్రిని దేవుని వైపును, ప్రభుని క్రీస్తు యొద్దను ఆయన వైపును ఉంచి చాలా జాగ్రత్తగా భయభక్తులతో ఆరాధన కార్యక్రమాన్ని జరిగించాలండి. భయభక్తులతో ఆరాధన కార్యక్రమం జరిగించాలి. రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. కాబట్టి ఏ భాష మాట్లాడేటువంటి వాళ్ళు? ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు, ప్రతి వంశీయుడు, ప్రతి జనములో ఉన్నటువంటి వాళ్ళు, లెక్కింపజాలని జనసమూహం ఆయన ఎదురుగా నిలబడి
తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు స్తోత్రార్హుడు అని చెప్పి మహాశబ్దముతో స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా అని అంతే మనుషులు కూడా అలాగే చేసే ఒక పరిస్థితి వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు స్తోత్రార్హుడా? ఎస్, స్తోత్రార్హుడు. స్తోత్రార్హుడైతే ఆరాధనకు పాత్రుడు. జాగ్రత్త. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు అని తెలియజేస్తున్నారు. విడిపించిన పాపానికి, పాపం నుండి విడిపించిన పాపానికి ఆయన్నే ఆరాధనకు పాత్రుడు కాడని చెప్పే దౌర్భాగ్యపు స్థితిలోకి దిగజారిపోయింది. రక్షించిన వాడినే పాదములతో త్రొక్కేటటువంటి దిగజార్చిన స్థితిలోకి దిగజారిపోయింది నేటి క్రైస్తవ్యం. మన పాపముల కొరకు సిలువ వేయబడినటువంటి వ్యక్తి, నిన్న డిబేట్లో మాట్లాడిన చూడండి, ఒక వ్యక్తి సువార్తనే చెప్పడంట అండి. సువార్తనే చెప్పడంట. అంటే సువార్త అంటే యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజు తిరిగి లేపబడ్డారు అనేది సువార్త కాదంట. అది చెప్పనే కూడదంట. ఎట్లాంటిది? ఏందో ఈ ఆలోచన? ఎవడు పుట్టించాడు? ఎంత దారుణంగా ఉందండి అంటే, నాకైతే అసలు భలే చిరాకు లేస్తుంది ఇలాంటి ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు. నిజంగా ఎంతటి దిగజార్చిన స్థితిలోకి క్రైస్తవ్యం దూరుకుపోతుందో ఆలోచన చేయండి. చదవండి ఆ వచనాన్ని మరొకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు, ఎట్లా అండి? మనల్ని ప్రేమిస్తూ తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించు వానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగునుగాక. ఆమేన్. అలాగే జరుగుతుందా అండి? ఆమేన్ అనడానికి ఏమైనా ఆస్కారాలు కూడా లేవు వాస్తవానికి. అట్లాంటి స్థితికి దిగజారిపోయింది. నిన్ను రక్షించినట్టు మా రక్షణకై స్తోత్రం అని తెలియజేశారు పైన వచనంలో మనం చదివాము ఇంతకుముందు. ప్రకటన గ్రంథం 7:10లో రక్షించబడ్డం అంటే ఏంటిదో కాదు, పాపము నుండి విడిపించబడేటువంటి ఒక కార్యక్రమాన్ని రక్షించబడినటువంటి వాళ్ళు, పాపము నుండి విడిపించబడినటువంటి వాళ్ళు ఏం చెల్లించాలి? ఆయనకు స్తోత్రము, మహిమ చెల్లించాలి, ప్రభావం కలిగేటట్లుగా కార్యక్రమాలు యుగయుగములు జరిగించాలి. ఎన్ని రోజులండి? యుగయుగములు. అందుకే స్తోత్రార్హుడు, నిరంతరము స్తోత్రార్హుడు. ఆమేన్ అని అన్నాడు. ఇక్కడ యుగయుగములు మహిమ, యుగయుగములు ప్రభావం కలుగునుగాక ఆమేన్ అంటున్నాడు. ఆమేన్ అని అంటే అలాగే యుగయుగాలు కాలాతీతమైనటువంటి వాడు యేసు ప్రభు, కాలాతీతముగా ఆరాధించదగినటువంటి వాడు ప్రభు అయిన క్రీస్తు యేసు. కాబట్టి కాలమునకు ప్రతి కాలమునకైనా కూడా సరే పరిమితి లేదు వాస్తవానికి. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఆయన ఆరాధనకు సంబంధించినటువంటి విషయాన్ని ఆలోచన చేసినప్పుడు, ఆయన ప్రభుని యేసుక్రీస్తు ఆరాధనకు సంబంధించిన విషయాన్ని ఆలోచన చేసినప్పుడు, లోకానికి అతీతమైనటువంటి వాడిగా పరలోకములోను భూలోకములోను, భూమి క్రిందను సముద్రములోను ఆరాధింపదగిన వాడు. ఆయనకు ప్రాంతానికి అతీతమైనటువంటి వాడు, లోకాలకే అతీతమైనటువంటి వాడు. ఆయన ఆరాధనకు సంబంధించి ఆలోచన చేసినప్పుడు ఆయన కాలానికే అతీతమైనటువంటి వాడు, యుగయుగాలు ఆరాధింపదగినటువంటి వాడు, నిరంతరము స్తోత్రార్హుడు. ఈ మాట మనకు అర్థం కావాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ, లెక్కింపజాలని మనుషులు, భాషకు అతీతమైనటువంటి వాడు ఆరాధించేటప్పుడు. తమిళ్లో వాళ్ళు ఆరాధన చేస్తారా యేసు ప్రభుని అన్నట్టే కాదు, తెలుగులో వాళ్ళైనా సరే, ఏ భాష మాట్లాడేవాడైనా కూడా సరే ప్రభుని యేసుక్రీస్తును ఆరాధించే బద్ధుడై ఉన్నాడు. ఆయన భాషకు అతీతమైనటువంటి ఆరాధనకు పాత్రుడు విధానంలో. ఆయన వంశానికి అతీతమైన విధానంలో ఆరాధించడానికి పాత్రుడు ప్రభుని క్రీస్తు యేసు. ఆయనకు గొప్పతనం అర్థం కావట్లేదు. ఏంటిది ఆ గొప్పతనం అని అంటే, నిన్ను ప్రేమించడమే ఆయన గొప్పతనం. ఆయనకు కృప. నిన్ను ప్రేమించి నీ మనం పాపంతో మరణిస్తే నరకంలో ఎక్కడ వెళ్ళిపోతామో అని తన రక్తాన్ని చిందించాడే
దాన్ని బట్టి ఆయన యుగయుగాలు ఏం చెల్లించాలి? ఆయనకు ఘనత, మహిమ, స్తోత్రము చెల్లించాలి. ప్రభావాలు కలిగేటట్లుగా ఆరాధనకు పాత్రుడు ప్రభువైన క్రీస్తు యేసు. జాగ్రత్త. అప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, ఈ మొదటి పునరుత్థానంలో పాలుగల వారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై. ఎవరెవరికి యాజకులు? ఎవరు వాళ్ళు? మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందిన పరిశుద్ధులు, వారిని పరిశుద్ధులని అన్నాడు. వారి మీద రెండవ మరణం చెల్లుబడి ఉండదు. వాళ్ళు డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతారు, లేదా డైరెక్ట్గా పరదేశికి వెళ్ళిపోతారు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై. కాబట్టి ఆరాధన, యాజకుడు అంటే ఏమని అని కూడా ఆలోచన చేశాము. ఆరాధికుడు అని చదివాము హెబ్రీ పత్రిక 9:9లో. యాజకుడిని ఆరాధికుడు అనేటువంటి మాట మనం చదివాము. కాబట్టి దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు, కానీ ఆరాధన కాదు. రాజ్యం అని అంటే ఏంటిది అర్థం? ఏలుబడి అని అర్థం. యేసుక్రీస్తుతో కూడా ఏలుబడి చేస్తాడు, కానీ క్రైస్తవుడైనటువంటి వాడు యాజకత్వం మాత్రం ఎవరికి చేస్తారు? ఆయనకే చేస్తారు. ఆయనకును తండ్రిని, దేవునికిని. నేను చెప్పిన ఈ మాట మీకు అర్థమైందా? మొదటి పునరుత్థానం, రెండు పునరుత్థానాలు ఉన్నాయండి. మొదటి పునరుత్థానం అంటే ఏంటిది? అది మొదటి పునరుత్థానం బాప్తిస్మం. రెండవ పునరుత్థానం మన భౌతికంగా మరణించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటప్పుడు జరిగే మరొక పునరుత్థానం, తిరిగి లేచే ఒక కార్యక్రమం. కాబట్టి బాప్తిస్మంలో మొదటిసారిగా మనం మన పాపం నిమిత్తం మరణించి సమాధి చేయబడేస్తాం. అప్పుడు తిరిగి లేపబడినప్పుడు దాన్ని ఏమంటారంటే మొదటి పునరుత్థానం అంటారు. అర్థమవుతుందండి? రెండవ పునరుత్థానం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క రాకడప్పుడు మనం అందరం తిరిగి లేచే ఒక కార్యక్రమం. మనకంతా ఆ నమ్మకం ఉందా? ఉండాలి. ఆ విశ్వాసం, నిరీక్షణ మనకు ఉండాలి. మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు లేపుతారు, లేపి ఆయనతో కూడా పరలోకానికి తీసుకెళ్తారు అన్నటువంటి ఒక స్థిరమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉంటారనంటే యేసుక్రీస్తు నందు సరైన విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళే అలాంటి ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు. ఎవడు పడితే వాడు అలాంటి నిరీక్షణ కలిగి ఉండడు. కాబట్టి జాగ్రత్త. మొదటి పునరుత్థానంలో పాల్గొలిగినటువంటి వాళ్ళు ధన్యులు. తర్వాత పరిశుద్ధులుగా ఉంటారు. వాళ్ళ మీద రెండవ మరణం అధికారం చెల్లించలేదు. వీరు ఎవరు? వాళ్ళు బాప్తిస్మం పొందుకున్నటువంటి వాళ్ళు క్రీస్తుకును దేవునికిని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. కాబట్టి యాజకత్వం మాత్రం ఇరువురికి చేస్తారు, రాజ్యం మాత్రం యేసుక్రీస్తుతో కూడా చేస్తారు. ఏలుబడి చేసేటప్పుడు లోకాన్ని లేదా పాపాన్ని లేదా అపవాదిని ఏలుబడి చేసేటప్పుడు, అప్పుడే అపవాది తన క్రీస్తు యొక్క పాదముల క్రింద ఉంచబడేటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏలుబడి చేస్తాడు. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే యాజకత్వం మాత్రం ఎవరెవరికి చేస్తారు? ప్రభువైన క్రీస్తు యేసుకును తండ్రైన దేవునికిని యాజకత్వం చేస్తారు. యాజకత్వం అంటే ఏంటిదో కాదు, ఆరాధన జరిగించే ఒక కార్యక్రమం. యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాడనడానికి ఒక వచనం కూడా ఎవడు చూపించలేడు వాస్తవానికి. ఈ ఆరిన నేల మీద బైబిల్ చదివే పాండిత్యం కలిగినటువంటి వాడు ఎవడైనా ఉండి రుజువు చేయమంటే చాలు. ఏమని? ఆయన ఆరాధనకు పాత్రుడు కాడు అనడానికి ఒకే ఒక వచనం చూపించమంటే చూపిస్తే చాలు. కానీ అటువంటి ఒక పరిస్థితి ఉండదు. జాగ్రత్త. కాబట్టి దయచేసి మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటిదనంటే దేవునికిని క్రీస్తుకును యాజకులుగా ఉండేటువంటి ఒక పరిస్థితి. యాజకులు ఏం చేస్తారు? ఇంతకుముందు మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం. ఏం చేస్తారు? యాజకత్వం సమర్పిస్తూ ఉంటారు, బలులు సమర్పిస్తూ ఉంటారు. బలులలో మొట్టమొదటిది ఏంటిది? మనం చాలాసార్లు ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిది అనేది కాదు. ప్రార్థన చేసేటప్పుడు ఆయన నామమును బట్టి, క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరెవరికి వెళుతుంది? తండ్రికిని చెల్లుతుంది, ప్రభువైన క్రీస్తు యేసుకును చేరుతుంది ఆ ప్రార్థన. పాటలు కొలసి పత్రిక 3:16 చదువుతున్నప్పుడు
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానం చేయొచ్చు అని అన్నాడండి. అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఎవరిని గురించి గానం చేయాలి? తండ్రి అయిన దేవుని గురించి. ఎఫెసీ పత్రిక 5:19. ఎఫెసీ పత్రిక 5:19. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అని అన్నాడు. కాబట్టి పాటలు ఎవరికి మాత్రమే పాడతారు? ప్రభువుకి మాత్రమేనా, లేదా తండ్రి అయిన దేవునికి మాత్రమేనా? కాదు, దేవుని గూర్చి పాడాలి, ప్రభువును గూర్చి గానం పాడాలి. కాబట్టి నేనేం చెప్పడానికి, యాజకత్వం జరిగించేటప్పుడు పరిస్థితి ఏంటిదనంటే, ప్రార్థన చేసేటప్పుడు క్రీస్తు నామమున ప్రార్థన జరిగించినప్పుడు మీరు వచనాలు కావాలంటే రాసుకోవచ్చు, నేను చెప్పగలను వచనాలు. ప్రార్థన ఇరువురికి చెల్లుబడి అవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు రాసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదివితే ప్రభు అయిన క్రీస్తు యేసుకు ప్రార్థించే ఒక కార్యక్రమం గురించి మాట్లాడతాడు. కాకపోతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే ప్రభు అయిన క్రీస్తు యేసుకు ప్రార్థన చేసేటట్లే. దానికి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, యూట్యూబ్లో ఆ సబ్జెక్ట్ కూడా ఉంది. అదేవిధంగా 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చదివినప్పుడు ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తే ఆయన మన మనవిని ఆలకిస్తాడు. ఎవరు ఆలకిస్తాడు? ప్రభువైన క్రీస్తు యేసు మన మనవిని ఆలకిస్తాడు అని అంటారన్నమాట అండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే మనం చేసే ప్రార్థనలు ఎలా వెళతాయంట? సువర్ణ పాత్రగా మారి ధూపం పెట్టబడిగా ఉంచబడి 24 మంది చేతులు పడుతుందంట. ఆ ప్రార్థనలే సువర్ణ పాత్రలుగా మారుతాయి. వాటిని వాళ్ళు ఎలా అర్పిస్తారు? ఎవరి ఎదురుగా అర్పిస్తారు? గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి అర్పిస్తారంట ప్రార్థనని. ఆ ప్రార్థనలు పరిశుద్ధుల ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని తెలియచేశాడు. కాబట్టి ప్రార్థన తండ్రి అయిన దేవునికి మాత్రమే చెల్లుబడి అవుతుందా? కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి కూడా చేరుతుంది. నెంబర్ 2, పాటలు తండ్రి అయిన దేవునికి మాత్రమేనా? కాదు, ప్రభువైన యేసుక్రీస్తుకుని. వాక్యము తండ్రి అయిన దేవునిది మాత్రమేనా? కాదు, ప్రభువైన యేసుక్రీస్తుది కూడా. వచనాలు చాలా ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ ద రెఫరెన్సెస్ వీ హ్యావ్. ప్రభు వల్ల కార్యక్రమం, ప్రభు వల్ల కార్యక్రమం చేస్తున్నప్పుడు తండ్రిని దేవుడు ఎంత మహింపరచబడతారో ప్రభువైన క్రీస్తు యేసు అంతే మహింపరచబడతారు. రాజ్యం కోసం, రాజ్య విస్తరణ కొరకు పరిశుద్ధులు అక్కర కొరకు ఇచ్చేటువంటిది. రాజ్యమే పరిశుద్ధులు అని అన్నప్పుడు వాళ్ళ కొరకు ఇచ్చేటప్పుడు, అక్కరల కొరకు ఇచ్చేటప్పుడు తండ్రిని దేవుని రాజ్యం ఎవరిది అని ఆలోచన చేశాము. ఎఫెసీ పత్రిక 5:5 ప్రకారము రాజ్యం ఎవరిది చెప్పండి? ఎఫెసీ పత్రిక 5:5 చదవండి ఎవరైనా దయచేసి. కాబట్టి రాజ్యము పరిశుద్ధుల్లో సంఘములో ఉన్నటువంటి వాళ్ళకి మనం రాజ్య యొక్క విస్తరణ కొరకు పరిశుద్ధులు అక్కర కొరకు ఇచ్చేటప్పుడు, రాజ్యం కొరకు ఇస్తున్నప్పుడు రాజ్యం ఎవరిది అని అన్నాడంటే తండ్రి యొక్కయు దేవుని యొక్క క్రీస్తు యొక్కయు అని తెలియచేశాడు. కాబట్టి మనం కానుకలు సమర్పిస్తున్నప్పుడు ఒకరికే ఇస్తున్నామా? తండ్రిని దేవునికనే ఉద్దేశంతో ఇస్తున్నామా? తప్పు తప్పు తప్పు. ఎందుకో మనుషులు తప్పు మీద తప్పు చేస్తూనే పోతూ ఉన్నారు. రాజ్యం ఒకరిదే, యేసుక్రీస్తుది అనేవాడు ఒకడు, రాజ్యం తండ్రిని దేవునిది అనేవాడు ఇంకొకడు. కొలసి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలోనేమో తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇంతకుముందు చదివినట్లుగా, అదేవిధంగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివినట్లుగా క్రీస్తు యేసు తన తండ్రికి రాజ్యం చేశాడని అన్నట్లుగా మాట్లాడడం గమనిస్తాం. కానీ ఆయనేమో ఈయనకి రాజ్యాన్ని, ఈయనేమో ఆయనకి రాజ్యాన్ని అని అంటే అర్థం ఏంటిది అని అంటే రాజ్యం మీద ఇరువురికి సమాన హక్కులు ఉన్నాయని తెలియజేసే ఒక కార్యక్రమం. ఒకరిది కాదు. సంఘం తండ్రిని దేవుందేనా?
కాదు. దేవుని సంఘం అంటే ఒక చోట, క్రీస్తు సంఘం అని ఇంకో చోట. దాని అర్థం ఏంటిది? ఇద్దరిది. ఎందుకో ఈ భౌతికమైనటువంటి లౌకిక ఆలోచన ప్రకారం బైబిల్ని చదవడం. ఈ తారతమ్యం అంటే మనుషులకు పొంతన అంటే ఇద్దరికి సమానమైనటువంటి ఒక ఆలోచన ఇవ్వడం అనేటువంటిది జరగట్లేదండి. ఎందుకు అంటే అలాగా వాత వేయబడినటువంటి మనస్సాక్షి, దిగజార్చినటువంటి స్థితి, నరకప్రాయమైనటువంటి ఒక పరిస్థితిలోకి కూరుకుపోయారు. కాబట్టి ప్రార్థన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకి, పాటలు తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకి, వాక్యము తండ్రి అయిన దేవుడు, ప్రభువైన క్రీస్తు యేసుది. తర్వాత ప్రభు వల్ల కార్యక్రమం, తండ్రి అయిన దేవుడు, ప్రభువైన క్రీస్తు యేసు ఇరువురు మహింపరిచేటువంటి ఒక కార్యక్రమం. చివరికి కానుకలైనా కూడా సరే ఎవరికి చెల్లుబడి అవుతుంది. అది రాజ్యం తండ్రి అయిన దేవుని, ప్రభువైన క్రీస్తు యేసుది అన్నప్పుడు ఆ రాజ్య విస్తరణ కొరకు ఇచ్చేటప్పుడు ఇరువురిని నువ్వు మహింపరుస్తున్నావు అని అర్థం. కాబట్టి కథలు మాట్లాడడం కాదు. కొంతమంది కథలు మాట్లాడుతూనే కథలు మాట్లాడడం కాదంటూ ఉంటారు. కథలు మాట్లాడుతూనే కథలు చెప్పకు, కాకమ్మ కథలు చెప్పకు అని చెప్తూ ఉంటారు. ఏందో కథలు చెప్పేది. వాక్య ప్రకారం మాట్లాడలేనటువంటి వాడు కథలు చెప్పుకుంటూ కథలు చెప్పేటువంటి మాటలు చేసేటువంటి వాడు. నేను ఇంతవరకు చెప్పినటువంటి ఈ విషయాన్ని మీరు ప్రేమతో జాగ్రత్తగా ఆలోచన చేయవలసిందిగా హెచ్చరిస్తూ ఉన్నాను. మనం నేడు ఆలోచన చేసిన సంగతి ఏంటిదనంటే, నెంబర్ 1, మనం కూడుకునేటువంటిది యేసుక్రీస్తునంతా కూడుకుంటాం. ఆయన యొద్ద కానీ ఆయనతో మాత్రం కాదు. దయచేసి ఆలోచన చేయండి. ఆయనతో మాత్రం జరిగించే కార్యక్రమం ఏలుబడికి సంబంధించింది, ఆరాధనకు సంబంధించింది కాదు. 2, సంఘంలో మొదటి శతాబ్ద సంఘంలో ప్రభువుని సేవించడానికి సంఘం కూడుకున్నది. 3, మనం ఏమైనా ఆలోచన చేసామో అని అంటే, సర్వలోకము కూడా సరే, అది పరలోకమైన భూలోకమైన, భూమి క్రిందనైనా సముద్రంలోనున్న సర్వసృష్టి కూడా సరే ఆరాధించబడుతున్నటువంటి క్రీస్తు ఉన్నారు. ఆరాధించబడేటట్లుగా క్రీస్తు ఉన్నారు. తండ్రిని దేవుడు కూడా ఉన్నారు. జాగ్రత్త సుమి. ఈ విషయంలో ఎటువంటి ఆలోచన మనకు ఆలోచన రాకూడదు. 4వ సంగతి ఏమైనా ఆలోచన చేసామనంటే, ఆయన లోకాలకి మాత్రమే కాదు అతీతుడు, కాలానికి సహితం అతీతుడు. సర్వయుగాలలో, యుగాలలో నిరంతరము ఆరాధించటానికి, స్తోత్రించటానికి, మహిమపరచటానికి, ఘనత చెల్లించటానికి అర్హుడు ప్రభువైన క్రీస్తు యేసు. తండ్రి అయిన దేవునికి మాత్రమే యాజకత్వమా? కాదు, ప్రభువైన క్రీస్తు యేసుకును యాజకత్వం. ఈ విషయాలన్నిటినీ కలిపి దాన్ని ఏమంటారంటే ఆరాధన. ఈ 5 కార్యక్రమాలు జరిగించేటప్పుడు 5 కార్యక్రమాలు ఏ ఒక్కరికే పరిమితం కాదు, ఇరువురికి చెల్లుబడి అవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఏ కోణంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాడు అని చెప్పడానికి వీలే లేదు అని గ్రంథం తేటగా మాట్లాడేసింది. ఈ విషయం పట్ల ఇంకో ఆలోచన ఎవరికి రాకూడదు. ఒకవేళ వస్తే, మీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా వస్తే దయచేసి మీరు దేవునికి వ్యతిరేకంగా ప్రభువైన క్రీస్తుకు అవిధేయులుగా ఉంటూ ఉన్నారు, అది నరకప్రాయం అనేటువంటి విషయాన్ని గుర్తించవలసిందిగా, ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే మార్చుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాను. క్రీస్తు యేసు నామములో వందనాలు.